6వ రోజు యుద్ధం. ఈ రోజు యుద్ధంలో కౌరవులు పక్షి ఆకారంలో ఉండే క్రౌంచ వ్యూహాన్ని అమలు చేయగా, పాండవులు మకర ఆకారంలో తమ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ద్రోణుడు అంచనాల కందని మారణ కాండను సృష్టించాడు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. ఆ తర్వాత ద్రోణాచార్యుని రథసారథి చనిపోతాడు. భీముడు, పాండవుల కొడుకులు 5గురు కౌరవులను ముప్పు తిప్పలు పెట్టించారు. నకులుడి కొడుకు శాతానికుడు అద్భుతంగా యుద్ధం చేశాడు. మరోవైపు భీష్ముడు పాండవుల మిత్రుడైన పాంచాల రాజు సైనికులపై భీకర దాడి చేశాడు. భీష్ముడు వారిపై బాణాల వర్షం కురిపించాడు. పాంచాల రాజు మొత్తం సైన్యాన్ని చంపేశాడు. పాండవ శిబిరానికి చాలా నష్టం కలిగించాడు. ఈ రోజున భీష్ముడి పోరాటాన్ని చూసి యోధులందరూ ఆశ్చర్యపోయారు. భీష్ముడు ఎంత బలవంతుడు, కౌరవ పక్షానికి అతను ఎంత కీలకమైనవాడో దుర్యోధనుడు తెలుసుకున్నాడు.